I forgot my bike keys. That's the office. They came. That's the bike. We came. That's the car. ఓకే, యాజ్ ఇట్ ఈస్ రైనింగ్ వీఆర్ స్టాండింగ్ డాస్ ఎ ట్రీ. సో ఇంకా రిలేటెడ్ కింద ఉన్నాయి కదా క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఓకేనా, దీని రిలేటెడ్ మనకి క్వశ్చన్స్లో సిలబస్ అంటే ఎగ్జామ్లో ఖచ్చితంగా మనకి దీని రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సిలబస్లో ఉంది ఇది ప్రిపోజిషన్స్ అనేది. ఓకేనా, సో ఈరోజు మనం ఇన్, ఆన్, అండర్ అండ్ ఫార్ ఇది కవర్ చేసుకుంటాం. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ఉండేవి కవర్ చేసుకుంటాం. సో ఎండ్ వరకు చూస్తే మీరు ఖచ్చితంగా దీని రిలేటెడ్ మీకు 200% మీకు డౌట్ క్లియారిటీ వచ్చేస్తుంది, మీరే ఆన్సర్ చేస్తారు. ఓకేనా, సో ఇట్స్ వెరీ ఈజీ. ఓకే, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్, ఆన్, అండర్, ఫార్ ఇది ఎట్లా యూజ్ చేసాం ఈరోజు మనం వీడియోలో చూద్దాం. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, అండ్ ఈరోజు వీడియోలో ప్రిపోజిషన్స్ రిలేటెడ్ కొన్ని మనం టాపిక్ కవర్ చేసుకుంటాం. ఓకేనా, అండ్ ఎండ్ వరకు చూడండి, మీరు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఉంటారు కదా చాలామంది. ఓకే, ద పీపుల్ దోస్ ఆర్ సీయింగ్ అట్ ద ఫస్ట్ టైం. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా, అండ్ షేర్ చేయండి. నా లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. ఓకే, ఇప్పుడు చూడండి, ఇన్ ఎక్కడ వస్తుందంటే మనం ఎప్పుడైనా ఏదైనా మనం లోపల పెడతాం చూడండి. ఓకేనా, అక్కడ మనం ఇన్ యూస్ చేసాం అంతే. ఓకే, ఏదైనా దాని పైన మనం పెడతాం చూడండి, అక్కడ ఆన్ వస్తుంది. ఓకే, సో ఏదైనా దాని కింద మనం పెడతాం చూడండి, అక్కడ అండర్ యూస్ అవుతుంది. ఓకే, ఎక్కడన్నా రీజన్ ఉంటుంది. ఓకే, రీజన్ ఏమైనా ఉంటే అక్కడ ఫార్ యూస్ చేద్దాం. అర్థం కాలేదు కదా ఫ్రెండ్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు 200% అర్థం అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఐ ఫర్గాట్ మై బైక్ కీస్ డాష్ ద ఆఫీస్. సో మనం ఎట్లా అంటాం, అరే మనం బండి కీస్ బైక్లో ఆఫీస్లో మర్చిపోయినాను అనేసి. సో ఆఫీస్లో అంటే ఆఫీస్ పైన పెట్టింటాం, మర్చిపోయింటాం. అంటే ఆఫీస్లో లోపల మర్చిపోయినాం, లోపలే కదా. సో ఇన్ ద ఆఫీస్ రావాలి ఇక్కడ. ఐ ఫర్గెట్ మై బైక్ కీస్ ఇన్ ద ఆఫీస్. ఓకే, ఇన్నే రావాలి చూడండి, ఆన్ రాకూడదు. ఓకేనా, సో నేను ఇది మీకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరే ఆటోమేటిక్ మీరే ఆన్సర్ చేస్తారు చూడండి. ఓకేనా, ఫైన్. సో ఇక్కడైతే ఇన్ రావాలి. ఓకే, దే కేమ్ డాష్ ద బైక్. ఇప్పుడు బైక్ మీద వచ్చినారు. సో బైక్ మీద వచ్చినారంటే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, నా దే కేమ్ ఓకే ఇన్ ద బైకా ఆన్ ద బైకా. ఓకే, సో బైక్ మీద వస్తాం కదా, సో అది వచ్చేసి ఇన్ కాదు, బైక్ లోపల రాము కదా, మనం బైక్ పైన కూర్చొని వస్తాం. సో ఇక్కడ ఆన్ రావాలి. ఓకే, దే కేమ్ ఆన్ ద బైక్. ఓకే, నా వీ కేమ్ ఆన్ ద కారా, ఇన్ ద కారా ఆర్ అండర్ ద కార్. సో ఏం వస్తుంది ఇక్కడ, వీ కేమ్. ఓకే, సో కార్ లోపల కదా కూర్చుంటాం మనం. ఓకే, సో ఇన్నే రావాలి. వీ కేమ్ ఇన్ ద కార్. సో కార్లో వచ్చినాం అనేసి. సో వీ కేమ్ ఇన్ ద కార్. ఓకే, సో అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, ఫైన్. ఇక్కడ ఇప్పుడు చూడండి, సో ఐ ఫర్గెట్ మై బైక్ ఈస్ ఇన్ ద ఆఫీస్. ఓకే, దే కేమ్ ఆన్ ద బైక్. ఎందుకు బైక్ పైన కూర్చుంటాం కదా, సో బైక్ లోపల కాదు కదా, సో ఆన్ ద బైకే రావాలా. సో వీ కేమ్ ఓకే ఆన్ ద కార్ పైన కూర్చోం కదా, సో కార్ లోపల కూర్చున్నాం, ఇన్ కదా, లోపల కదా, సో ఇన్నే రావాలి. వీ కేమ్ ఇన్ ద కార్. ఓకే, యాజ్ ఇట్ ఈస్ రైనింగ్ సో వీఆర్ స్టాండింగ్ ఓకే డాష్ ఎ ట్రీ. ఓకే, సో ఓకే, ఇప్పుడు చూడండి, మనం అంటే దీని అర్థం ఏమి, వాన పడుతుంటే మేము ఓకే చెట్టు కింద నిలబడినామనేసి. చెట్టు కింద అండర్. ఓకే, ఇన్ ఆన్ రాకూడదు ఆడ. ఓకే, అండర్. ఓకే, చెట్టు కింద కదా. సో ఇప్పుడు మీరే చెప్పండి, ఇక్కడ నన్ను ఇన్ రాయచ్చామని ఇక్కడ లే కదా. సో ఇన్ ట్రీ. సో ట్రీలో లోపలికి మనం నిలబడతామా, లే కదా. ట్రీ పైన కూడా చెట్టు ఎక్కి నిలబడతామా, లే కదా. సో చెట్టు కింద, సో అండరే రావాలా ఇక్కడ. ఓకే, సో అర్థమవుతుంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా, నా సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐఎమ్ వెయిటింగ్ డాష్ ద బస్. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా రీజన్ ఉంటే, కారణాలు ఉంటే మనం ఓకే ఇన్, ఆన్, ఓకే అండర్ రాకుండా మనం ఫార్ యూస్ చేయాలి. ఐఎమ్ వెయిటింగ్. సో రీజన్ ఉంది ఇక్కడ, నేను వెయిట్ చేస్తున్నాను దేనికోసం, బస్సు కోసం. సో ఫర్ ద బస్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద బస్. ఓకే, ఫారే రావాలి ఇక్కడ. మీరే చెప్పండి, ఇక్కడ ఇన్ నేను చెప్పచ్చా, ఇక్కడ ఐఎమ్ వెయిటింగ్ ఇన్ ద బస్ అంటే నేను బస్లో లోపల వెయిట్ చేస్తున్నాను అనేసి ఎట్లా, నో. సో ఆన్ ద బస్ కూడా ఎట్లా వస్తుంది, బస్ పైన నేను వెయిట్ చేస్తున్నాను ఎట్లా వస్తుంది, నో. ఓకే, అండర్ బస్ కింద, నో, అబ్సల్యూట్లీ నాట్. సో రాదు. ఓకే, సో రీజన్ ఉంది, ఫారే రావాలా. ఏమైనా రీజన్ ఉంటే, కారణాలు ఉంటే, సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద బస్. సో దే విల్ ఇన్వైట్ అస్. ఓకే, వాళ్ళు మాకు ఇన్వైట్ చేస్తారంట. ఓకేనా, సో ఇన్ ద ఫంక్షనా. ఓకే, సో ఫంక్షన్లో ఇన్వైట్ చేస్తే ఇన్ రావాలి, కానీ కొత్త వాళ్ళు మనకి ఇన్వైట్ చేస్తున్నారు, ఫంక్షన్ కోసం ఇన్వైట్ చేస్తున్నారు ఫస్ట్. సో రీజన్ ఉంది, వాళ్ళు ఇన్వైట్ చేస్తారు కదా, దేనికోసం, ఫంక్షన్ కోసం. సో ఫర్ ద ఫంక్షన్. సో దే విల్ ఇన్వైట్ అస్ ఫర్ ద ఫంక్షన్. సో ఫంక్షన్కి వాళ్ళు మాకు ఇన్వైట్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఇన్, ఆన్, అండర్ రా చూడండి. ఓకే, రీజన్ ఉంది ఇక్కడ, కారణాలు ఉంది. సో ఐఎమ్ వెయిటింగ్, నేను వెయిట్ చేస్తున్నాను దేనికోసం, బస్సు కోసం. వాళ్ళు మాకు ఇన్వైట్ చేస్తారు దేనికోసం, ఫంక్షన్ కోసం. సో రీజన్ ఉంది. సో అట్లా ఏమైనా రీజన్ ఉంటే ఫార్ యూస్ చేయండి. ఓకే, యువర్ పెన్ ఈజ్ డాష్ ద టేబుల్. ఓకే, టేబుల్ మీద మీ పెన్ ఉంది. ఇప్పుడు మీరే చెప్పండి, ఆనే రావాలి కదా ఇక్కడ. ఓకే, యువర్ పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఓకే, నా ఇప్పుడు చూడండి. ఓకే, నా నెక్స్ట్ వన్, ఐ ఫౌండ్ ఎ ఫోన్ ఆన్ ద రోడ్. ఓకే, సో రోడ్లో నాకు ఫోన్ దొరికింది. సో రోడ్లో నాకు ఫోన్ దొరికిందంటే మీరు చెప్పండి, ఇక్కడ ఫార్ వస్తుందా,
ఓకే రాదు కదా. ఇన్ రోడ్లో, ఇన్ అంటే రోడ్ లోపల రాదు అది కూడా. సో అండర్ కూడా రాదు, రోడ్ కింద ఎట్లా వస్తుంది నో. సో రోడ్ పైన కదా మనం నార్మల్ దొరుకుతుంది ఏమైనా ఉంటే. సో ఐ ఫౌండ్ అ ఫోన్ ఆన్ ద రోడ్. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో అన్ ఈగల్ ఈజ్ సిట్టింగ్ దాట్స్ ద ట్రీ. ఓకేనా. సో మనం ఏమంటాము, చెట్టు మీద ఓకే కూర్చుందనేసి. సో చెట్టు మీద కూర్చునేసి, చెట్టు మీద కదా. సో సో ఆన్ రావాలా. అన్ ఈగల్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద ట్రీ. ఓకే, చెట్టు మీద. ఓకే, సో చెట్టు మీద కానీ చెట్టు పైన కానీ సో అట్లా ఆనే వస్తుంది ఇక్కడ కూడా. సో మై రిలేటివ్స్ కేమ్ డాస్ ద ట్రైన్. ఓకే, ఇప్పుడు కొద్దిగా ఇది ట్విస్ట్ ఉంది. సో ఇక్కడ నేను ఆన్ రాసినాను, ఇక్కడ ఇన్ రాయాల నార్మల్లీ కదా. సో ఏంటంటే ట్రైన్లో వచ్చినాం కదా. సో ట్రైన్ లోపల కదా నార్మల్గా వచ్చేది. సో ఇక్కడ ఇన్ రాయాల, కానీ ఇన్ రాయకూడదు, ఇక్కడ ఆనే రాయాల. ఎందుకు? బికాస్ మనము ట్రైన్లో వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ లోపల వస్తే ట్రైన్ లోపల స్పేస్ ఉంటుంది. సో స్పేస్ ఉంటే మనం నడుచుకుంటూ పోవచ్చు కదా. సో ట్రైన్లో మనం పోతే ట్రైన్లో చాలా స్పేస్ ఉంటుంది, అక్కడ మేము నడుచుకుంటా పోవచ్చు కదా. సో అందుకోసం మేము ఇక్కడ ఇన్ కాకుండా ఆనే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. బస్ కూడా వస్తే ఇక్కడ, సో బస్కి కూడా ఇన్ కాదు ఆనే వస్తుంది. ఎందుకు? బికాస్ మనం బస్లో కూడా మనం దిగిన తర్వాత, మనం లోపల ఎక్కిన తర్వాత లోపల స్పేస్ ఉంటుంది ఎక్కువ, మనం సీట్ కోసం లోపల వెళ్తాం కదా. సో అది కూడా ఆన్ ద బస్ వస్తుంది. బట్ కార్లో వస్తే, కార్లో దెర్ ఇస్ నో స్పేస్. ఓకేనా. మనం కార్ డోర్ ఓపెన్ చేస్తేనే మనం డైరెక్ట్ అక్కడ నడుచుకుంటూ పోతాం లోపల కార్కి. దెర్ ఇస్ నో స్పేస్ కదా, అస్సలు కాదు. సో ఇన్నే వస్తుంది కార్కి. సో బస్సు కానీ ట్రైన్ కానీ కావాలంటే ఆనే వస్తుంది. సో ఐ హోప్ మీకు ఈరోజు చెప్పిన క్లాస్ అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా. సో దీని రిలేటెడ్ ఇంకా ఫర్దర్ చాలా వీడియోస్ తీసుకొని వస్తాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇంకా రిలేటెడ్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా నేను మీకు కవర్ చేశాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.